ఇప్పుడే 'ప్రభాస్' గారిది 'రాజాసాబ్' మూవీ చూడడం జరిగింది. అండ్ మూవీ చూసాక నా ఒపీనియన్ అయితే ఒరేయ్! చిన్న కథ కాదురా ఇది అనిపించింది. అంటే మూవీ అయితే ఎక్సలెంట్‌గా ఉంది భయ్యా. అండ్ మూవీ విషయానికి వచ్చినట్టయితే వేరే లెవెల్ అసల. అండ్ మారుతి గారేనా ఈ స్టోరీ రాసిందని నాకైతే అనిపించింది. వేరే లెవెల్ స్టోరీ భయ్యా, మామూలుగా లేదు. అండ్ ఫస్ట్ హాఫ్‌లో మాత్రం కొంచెం స్లో అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ మైనస్‌ల గురించి అయితే మాట్లాడేసుకుందాం. అండ్ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. ఎందుకంటే క్యారెక్టర్ డెవలప్‌మెంట్ కావచ్చు అండ్ స్టోరీ వెళ్ళే విధానం కావచ్చు కొంచెం స్లోగా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం అంటే సాంగ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ యాడ్ చేయడం వల్ల కొంచెం ఫ్లో అనేది మిస్ అయినట్టు అనిపిస్తుంది. అంతే, మిగతా అంతా మూవీ అయితే సూపర్ అని చెప్పొచ్చు. అండ్ మారుతి గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు భయ్యా. అండ్ చాలామంది చాలా థియరీలు అయితే వచ్చాయి. మా అమ్మగారికి ఇంకా రాజకోటలో ఏదో కావాలి, ఏదో తీసుకురావడానికి ప్రభాస్ గారు వెళ్ళారు అని చాలామంది ప్రిడిక్షన్ చేశారు. బట్ అవేమీ కాదు భయ్యా, వేరే లెవెల్ అనమాట. అండ్ మన మైండ్లతో ఆడుకున్నాడు అంతే. మూవీ చూసినంతసేపు మన మైండ్లతో ఆడుకున్నాడు భయ్యా మారుతి గారు అయితే. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే సైంటిఫిక్ ఎలిమెంట్స్ కావచ్చు, గ్రాఫిక్స్ కావచ్చు, కామెడీ కావచ్చు, హర్రర్ కావచ్చు, వేరే లెవెల్ అని చెప్పొచ్చు. సంక్రాంతికి అయితే మనకి ప్యూర్ ఒక బిర్యానీ అయితే పెట్టేశాడు మన ప్రభాస్ అన్న అయితే. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చూడవలసిన సినిమా. అండ్ అక్కడక్కడ పిల్లలు భయపడవచ్చు. అండ్ హర్రర్ ఎలిమెంట్స్లో పెద్దవాళ్ళకి ఏం భయం వేయదు. బట్ ఏంటంటే కొంచెం పిల్లవాళ్ళు భయపడే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే భయ్యా, మామూలుగా లేదు భయ్యా స్టోరీ అనేది. చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు ఈ విధంగా ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది. బట్ అలా లేదు. అండ్ క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ ఆ విధంగా ఉంది. క్లైమాక్స్లో మాత్రం వేరే లెవెల్ భయ్యా, నేను చెప్పలేను, మీరు వెళ్ళి చూడొచ్చు. అండ్ ఒక సీన్ ఉంటుంది భయ్యా, హాస్పిటల్ దగ్గర కోట దగ్గర ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్లో ప్రభాస్ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్, మీరు చూడాలి. నేనైతే రివీల్ చేయను, మీరు వెళ్ళి చూడాలి ఖచ్చితంగా. అండ్ అక్కడ ప్రభాస్ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ భయ్యా, నేను చెప్పక్కర్లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కామెడీ కూడా చాలా అంటే చాలా బాగా పండింది. అండ్ సంక్రాంతికి మంచి సినిమాని అయితే దింపారు మారుతి గారు అయితే. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్యా మారుతి గారి నుంచి ఇలాంటి మూవీ వస్తుందా అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మూవీ మీద నాకు పెద్ద హైప్ లేదు. అండ్ ట్రేజర్ చూసాకే నాకు హైప్ అనేది వచ్చింది. అండ్ మూవీలో ప్రభాస్ గారి యాక్టింగ్ కావచ్చు, స్టోరీ లైన్ కావచ్చు, ఎలివేషన్స్ కావచ్చు, గ్రాఫిక్స్ కావచ్చు, అండ్ హర్రర్ థింగ్స్ కావచ్చు, మ్యాక్సిమం సైన్స్ ఫిక్షన్ సీన్స్ ఉన్నాయి భయ్యా, వేరే లెవెల్. ఏంటంటే మన పురాణాల్లో కలిపి కూడా మనకైతే ఒక సైన్స్ ఫిక్షన్ మూవీలా తీశారు. అండ్ మీరు ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడవలసిందే. అండ్ బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. అక్కడక్కడ మైనస్లు అయితే ఉన్నాయి అండ్ ఉంటాయి భయ్యా, మీ అందరికీ తెలిసిందే. పెద్ద మూవీస్ అన్నాక అక్కడక్కడ మనకి మైనస్లు ఉంటాయి. బిర్యానీ అన్నాక అక్కడక్కడ ఆలికాయలు తగిలినట్టు చిన్న చిన్న మైనస్లు అయితే ఉన్నాయి. అండ్ మిగతా పార్ట్ అంతా మూవీ అయితే వేరే లెవెల్. క్లైమాక్స్ అయితే ఓర మాస్ అని చెప్పొచ్చు, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ క్లైమాక్స్లో కూడా ఆ విధంగా ఎండ్ చేయకుండా వేరే విధంగా ఎండ్ చేస్తే బాగుండు అనిపించింది. అండ్ కొంచెం ఉంటే బాగుండు అనిపించింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, అండ్ మూవీకి పార్ట్ 2 ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. సెకండ్ టైటిల్ వచ్చేసి మనకైతే రాజసాబ్ ది సర్కస్ అని పెట్టారు. అండ్ దానికి కూడా మంచి ఫేస్ ఆఫ్ పెట్టారు. క్లైమాక్స్లో మాత్రం వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ పార్ట్ 2కి లీడ్గానా. అండ్ మామూలుగా లేదు భయ్యా సినిమా అయితే, మీరు ఖచ్చితంగా చూడవలసిందే ఫ్యామిలీతో వెళ్ళి. నేనైతే మాటలతో చెప్పలేకపోతున్నాను, మీరు ఖచ్చితంగా చూసి మీ ఎక్స్పీరియన్స్ అయితే నాతో పంచుకోండి కామెంట్ సెక్షన్లో. అండ్ మూవీ అయితే వేరే లెవెల్, బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అక్కడక్కడ మైనస్లు అయితే ఉన్నాయి. అండ్ గ్రాఫిక్స్ విషయంలో కావచ్చు. అండ్ తమన్ అన్న మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్ భయ్యా, కొన్ని సీన్స్లో కొట్టాడు భయ్యా, వేరే లెవెల్ అంతే. ఇంకా తమనన్నకి రూపాయి రెమ్యూనరేషన్ ఇస్తే ఆ మ్యూజిక్ అయితే 10 రూపాయలకు కొట్టాడు భయ్యా, వేరే లెవెల్ చెప్పొచ్చు. ప్రతి సీన్కి కూడా న్యాయం అయితే చేశాడు. కొన్ని సీన్స్ అయితే డామినేషన్ చేసింది మ్యూజిక్ అయితే. అండ్ నేను చెప్పక్కర్లేదు, మీరు ఖచ్చితంగా చూడవలసిందే. అండ్ ఫ్యామిలీతో వెళ్ళి ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వండి. అండ్ ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడవలసిన సినిమా. అండ్ ఈ మూవీలో హర్రర్ ఎలిమెంట్సే కాదు, సైన్స్ ఫిక్షన్ సీన్స్తో మనల్ని అయితే వేరే లెవెల్లో ఆడుకున్నాడు భయ్యా, బుర్ర తిరిగిపోద్ది అనమాట. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి స్టోరీ మారుతి గారు తీస్తారని. మరి మీరు ఖచ్చితంగా చూసి మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఏ విధంగా అనిపించింది మీకైతే. నాకైతే వేరే లెవెల్ సాటిస్ఫాక్షన్ అయితే అనిపించింది. అండ్ వేరే లెవెల్ స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ యాక్షన్, కామెడీ, హర్రర్, థ్రిల్లర్స్, సైన్స్ ఫిక్షను మామూలుగా లేదు సినిమా అయితే. ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. మీకు ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. నాకైతే మైండ్ పోయింది ఈ సినిమా చూసాక. అండ్ ఈరోజు వీడియో ఇది. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. నేను మీకు ఏడిపి సైనింగ్ ఆఫ్. బై ఫ్రెండ్స్, బాయ్ బాయ్.